హలో ఎవ్రీవన్. సో టెక్సాస్లో ల్యాండ్ కొనొచ్చా? ఇది టెక్సాస్ అని కాదు, అక్రాస్ ద యూఎస్లో ఏ స్టేట్లో అయినా ల్యాండ్ కొనాలి అంటే స్పెసిఫిక్ థింగ్స్ మనము ఫోకస్ చేయాల్సి ఉంటుంది. సో ఈ పర్టికులర్ వీడియోలో నేను టెక్సాస్ స్పెసిఫిక్ చెప్తా. మిగతావి మీరు అదర్ స్టేట్స్లో సిచ్యువేషన్స్ ఎట్లుంటాయి, ఇంకేమైనా అడిషనల్ థింగ్స్ ఉంటాయో మీకు చెక్ చేసుకోండి. ఇప్పుడున్న సిచ్యువేషన్లో టెక్సాస్లో ల్యాండ్ కొనాలనే మైండ్ సెట్ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అట్ ద సేమ్ టైం మన ఇండియన్ క్రౌడ్ ఇప్పుడనే కాదు, ఫ్రిస్కో అనే సిటీ డెవలప్ అవుతుంది అని తెలిసినప్పుడు ఆఫ్టర్ 2010 చాలామంది ఫ్రిస్కో నుండి పైకున్న కొన్ని సిటీస్లో అట్లీస్ట్ ఓక్లహోమా బార్డర్లో ఉన్న ఏరియాస్లో కూడా ల్యాండ్ చాలామంది కొనున్నారు మనోళ్ళే. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనం టెక్సాస్లో ల్యాండ్ కొనాలి అంటే చాలామంది అనుకోవచ్చు ల్యాండ్ చాలా ఇన్కమ్ ఫ్లో వస్తుంది, మనకి మేబీ ప్రాఫిటబుల్ ఉండొచ్చు టెక్సాస్లో ల్యాండ్ కొంటే అని చెప్పేసి డౌట్ ఉండొచ్చు. బట్ సో ఈ వీడియోలో టెక్సాస్లో ల్యాండ్ కొనాలా వద్దా, అసలు ప్రోస్ ఏంటి కాన్స్ ఏంటి అనేది క్లియర్గా డిస్కస్ చేద్దాం వన్ బై వన్. టెక్సాస్కి మోస్ట్ రీసెంట్ ఇయర్స్లో ఎందుకు ఇంత క్రేజ్ వచ్చింది అంటే దానికి డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయి. స్టేట్ ట్యాక్స్ లేదు టెక్సాస్కి, సో స్టేట్ ఇన్కమ్ ట్యాక్స్ అనేది లేదు. మనం అదర్ స్టేట్స్లో ఉంటే అదర్ దాన్ టెక్సాస్ కాకుండా ఇంకో 5-6 స్టేట్స్ ఉన్నాయి, బట్ టెక్సాస్లో స్టేట్ ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఉండదు, ఓన్లీ ఫెడరల్ ఇన్కమ్ ట్యాక్సే ఉంటుంది. సో అది ఒక అడ్వాంటేజ్. దీనివల్ల పాపులేషన్ ఆఫ్టర్ కోవిడ్ తర్వాత చాలా ఇన్కమింగ్ పాపులేషన్ చాలా వచ్చింది. ఇండియన్ క్రౌడ్ అనే కాదు, అక్రాస్ ద కంట్రీలో నుండి లోకల్స్ కూడా ఎంతోమంది అక్రాస్ ద కంట్రీ అక్రాస్ ద స్టేట్ షిఫ్ట్ అయి ఉన్నారు. అండ్ ఇన్కమింగ్ పాపులేషన్ ఇంకా చాలా హై ఉంది. సో ఈ పాపులేషన్ హై అనేది నేను వీసా హోల్డర్స్ని ఇండియన్ క్రౌడ్ని దృష్టిలో ఉంచుకొని చెప్తలేను. ఓవరాల్గా అందరిని కలిపితే వచ్చే ఇన్కమింగ్ పాపులేషన్ టెక్సాస్కి ఇంకా 2025లో కూడా అండ్ 2026లో కూడా చాలా హై గ్రోత్ ఉంది. సో అట్లనే టెక్సాస్కి కాలిఫోర్నియా నుండి చాలా కంపెనీస్ షిఫ్ట్ అవుతున్నాయి, అది మీకు ఆల్రెడీ తెలుసు. అండ్ ఫ్యూచర్లో కూడా షిఫ్ట్ అవ్వబోతున్నాయి. కాలిఫోర్నియాలో పెడుతున్న స్పెసిఫిక్ రెస్ట్రిక్షన్స్, హై ఇన్కమ్ ట్యాక్స్లు, వాటి వల్ల ఆబ్వియస్గా వాళ్ళు షిఫ్ట్ అవ్వడానికి బెస్ట్ లొకేషన్ ఏదంటే ఫ్లోరిడా కూడా వన్ మోర్ ఆప్షన్ ఉంది, కానీ ఫ్లోరిడాలో వచ్చే న్యాచురల్ డిజాస్టర్స్ వల్ల అది సెట్ కాదు. సో మోస్ట్ ప్రాబబ్లీ ఈదర్ ఫినిక్స్ అరిజోనాకి కానీ ఆర్ టెక్సాస్ కానీ షిఫ్ట్ అవ్వాలి. టెక్సాస్లో ల్యాండ్ ఓవర్గా ఉంది అండ్ అరిజోనాలో హాఫ్ ఆఫ్ ది ల్యాండ్ కొండలు ఉంటాయి కాబట్టి టెక్సాస్లో మెజారిటీ ఆఫ్ ది ల్యాండ్ ఫ్లాట్గా ఉంటుంది కాబట్టి చాలా కంపెనీస్ ఆబ్వియస్గా టెక్సాస్కి షిఫ్ట్ అవుతున్నాయి. ఇంకో రీజన్ ఏంటంటే కాలిఫోర్నియాతో కంపేర్ చేస్తే ఆబ్వియస్గా టెక్సాస్లో ల్యాండ్ చీప్. సో బేస్డ్ ఆన్ ఆల్ దీస్ థింగ్స్ ల్యాండ్ కొనాలి అనే ఆలోచన చాలామందికి వచ్చి ఉంటుంది. అండ్ ఆల్సో బట్ ఒక థింగ్ ఏంటంటే ఇల్లు ఈక్వల్స్ టు ల్యాండ్ అనేది ఎప్పటికీ కాదు. ఇంటికి వచ్చే అప్రిషియేషను ల్యాండ్కి వచ్చే అప్రిషియేషను డిఫరెంట్గా ఉంటుంది. ఆబ్వియస్గా ల్యాండ్ టెక్సాస్లో చీప్లో దొరుకుతుంది కంపేర్ విత్ హౌస్ అయితే అట్లీస్ట్ 400K to 600K మినిమం పెట్టాలి. అదే ల్యాండ్ అయితేనేమో చాలా తక్కువ రేట్లో లైక్ అండర్ 150Kలో మనం 1 acre 2 acres ల్యాండ్ కొంచెం బయటకు వెళ్తే సిటీ నుండి కొనేయచ్చు. అండ్ ఆల్సో ఇది ల్యాండ్ కాబట్టి టెనెంట్స్ వాళ్ళ మెయింటెనెన్స్ ఆ హంగామా ఉండదు. అండ్ అదర్ థింగ్ వచ్చేసి రిపేర్లు, మంత్లీ హెడేక్స్, మంత్లీ మెయింటెనెన్స్లు, ఈ హంగామాలు అయితే ఏమీ ఉండవు. అందుకు చాలామంది అనుకోవచ్చు ల్యాండ్ కొనుక్కుంటే చూద్దాము, కట్టుకోవడం అనేది తర్వాత ఆలోచించుకోవచ్చులే అని చెప్పి చాలామంది అనుకుంటారు. సో ల్యాండ్ అనేది ఎప్పుడు షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కాదు. షార్ట్ టర్మ్లో ల్యాండ్ మీద రైట్ అవే ప్రాఫిటబిలిటీ అనేది చాలా రేరు. ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ అనేది యూఎస్లో అయితే, ఇండియాలో మేబీ షార్ట్ టర్మ్లో రావచ్చు కానీ యూఎస్లో అయితే ల్యాండ్ మీద రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ రావాలి అంటే చాలా లాంగ్ రన్నింగ్ ప్రాసెస్, మేబీ 10 to 20 years ప్రాసెస్. హౌస్ అయితేనేమో 5 to 10 years ప్రాసెస్ మన ప్రాఫిటబిలిటీకి. బట్ ల్యాండ్ వచ్చేసి 10 to 20 years. ఒకవేళ మన ఫేట్ బాగుండి మనం కొన్న ల్యాండ్ దగ్గర డెవలప్మెంట్ స్టార్ట్ అయ్యి సమ్ సార్ట్ ఆఫ్ ప్రాజెక్ట్ ఏదో స్టార్ట్ అయ్యి అట్లా అడ్వాంటేజ్ వచ్చి మనకి ల్యాండ్కి వాల్యూ వస్తే దట్ ఈస్ వెల్ అండ్ గుడ్. బట్ యూజువల్గా అయితే 10 to 20 years ప్రాసెస్ పడుతుంది. సో ఆబ్వియస్గా అందరూ తెలుసు పాపులేషన్ రైజ్ అవుతుంది, సిటీ ఎక్స్పాండ్ అవుతుంది, రోడ్స్ ఇవన్నీ కొత్తవి కడతారు, కొత్త లొకేషన్స్ ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటారు సిటీ బయటకి. అట్లా వచ్చి లక్కీగా మన ల్యాండ్ దగ్గరకు వచ్చింది అంటే ఆబ్వియస్గా ల్యాండ్ వాల్యూ స్కై రాకెట్ అవుతుంది. ఆ టైం వచ్చినప్పుడు ఎట్ ఏ టైం స్కై రాకెట్ అవుతుంది ప్రైస్. ఈ ల్యాండ్ వర్కౌట్ అవ్వాలి అంటే దానికి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ లొకేషను. లొకేషన్ కాకుండా అదర్ థింగ్స్ కూడా ఉన్నాయి, బట్ ఫస్ట్ థింగ్ వచ్చేసి లొకేషను.
సో కొన్ని హిడెన్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి మనం ల్యాండ్ కొంటే. ఫస్ట్ థింగ్ ఆబ్వియస్‌గా ల్యాండ్ అనేది ప్లెయిన్ ల్యాండ్ కాబట్టి దాని నుండి మనకు రెంట్ అయితే రాదు. అన్‌లెస్ అండ్ అంటిల్ అది హైవేల దగ్గరలో ఉండి దానిలో బిల్ బోర్డ్స్ పెట్టడము, అంటే బిల్ బోర్డ్స్ అంటే అడ్వర్టైజ్మెంట్స్ బోర్డ్స్ ఉంటాయి కదా, మనం రోడ్ల పక్కన చూసేవి. అట్లాంటిది ఏమన్నా పెడితే ఆబ్వియస్‌గా దాని నుండి ఇన్కమ్ వస్తుంది. అదర్ దాన్ దట్ ప్లెయిన్ ల్యాండ్ తోటి మనకేం రాదు. రేపు ఫ్యూచర్లో ఒకవేళ డేటా సెంటర్ కోసం పర్టికులర్ ఎవరైనా లీజ్కి అడిగినా అట్లాంటివి చేస్తే యూజ్ అవుతుంది. కానీ అదర్ దాన్ దట్ ప్లెయిన్ ల్యాండ్ ఉంటే మాత్రం పెద్ద యూజ్ ఏం లేదు. ఇంకోటి ఏంటంటే టెక్సాస్లో ల్యాండ్కి ప్రాపర్టీ ట్యాక్స్ డెఫినెట్గా ఉంటుంది. అది క్లోజ్ టు 1.5 నుండి ఐ థింక్ 1.3 నుండి 2% 2.2% ఉంది టెక్సాస్లో. జస్ట్ ప్రాపర్టీ ల్యాండ్ మీద జస్ట్ ల్యాండ్ మీద ప్రాపర్టీ ట్యాక్స్. ఇల్లుని యాడ్ చేసుకుంటే అది కౌంటీ, స్కూల్స్ అవి ఇవి అని ఇంకా 2.8 వరకు వస్తుంది. ఇది ప్లెయిన్ ల్యాండ్ కాబట్టి అప్ టు 2.2% వరకు వస్తుంది. అంటే నువ్వు ల్యాండ్ జస్ట్ హోల్డ్ చేస్తున్నా కూడా యూ హ్యావ్ టు పే ప్రాపర్టీ ట్యాక్స్ ఎవ్రీ ఇయర్. ఇంకొక ట్విస్ట్ ఏంటంటే ఈవెన్ దో ఇది ప్లెయిన్ ల్యాండ్ అయినా కూడా కొన్ని జోనింగ్ రెస్ట్రిక్షన్స్ అండ్ హెచ్ఓఏలు కూడా ఉన్నాయి కొన్ని ఏరియాస్లో. సో ల్యాండ్ ఒకవేళ కొనాలనుకుంటే ఇవన్నీ చెక్ చేసుకున్నాగానే కొనాలి. మీకు కంటిన్యూస్ క్యాష్ ఫ్లో కావాలి అనుకుంటే మాత్రం రెంట్ లాంటిది, మీకు ల్యాండ్ ఉంటే మాత్రం పెద్దగా కంటిన్యూస్ క్యాష్ ఫ్లో అయితే రాదు. ఇంకొక బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే యూటిలిటీస్. నువ్వు ఒక ల్యాండ్ కొంటున్నావు అంటే ఆ ల్యాండ్కి ఆల్రెడీ వాటర్ కనెక్షను, అంటే ఆ ల్యాండ్ త్రూ వెళ్తున్న వాటర్ కనెక్షను, ల్యాండ్ త్రూ వెళ్తున్న పవర్ కనెక్షను, సివియర్ ఇది డ్రైనేజ్ కనెక్షన్, ఇవన్నీ ఆల్రెడీ ఉంటే ఆ ల్యాండ్కి ఆబ్వియస్గా రేట్ ఎక్కువ వస్తుంది అండ్ వాల్యూ ఉంటుంది. ఓకే, బట్ ఈ లైన్స్ ఏమీ లేకపోతే మాత్రం ఇట్ విల్ కాస్ట్ అ లాట్. నువ్వు ఒకవేళ ఆ ల్యాండ్లో ఇల్లు ఏదో కట్టాలనుకుంటే ఈ యూటిలిటీస్ సెట్ చేసుకోవడానికి నీకు $50,000 నుండి $1 million వరకు కూడా పట్టొచ్చు. సో ఈ కనెక్షన్స్ ఒకవేళ ల్యాండ్ కొనాలనుకుంటే ఇది వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్. ఈ కనెక్షన్స్ అన్నీ ఉన్న ఏరియాలో ల్యాండ్ కొంటే అట్లీస్ట్ మచ్ బెటర్. ఈ కనెక్షన్స్ ఏవి లేకపోతే ల్యాండ్ వాల్యూ అంత ఈజీగా పెరగదు. ఇంకొక రెస్ట్రిక్షన్ ఏముందంటే జోనింగ్. ఈ టెక్సాస్లో ఏ లొకేషన్కి వెళ్ళినా కూడా కొన్ని జోనింగ్ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. అవేంటివంటే ఒకవేళ ల్యాండ్ కొని నువ్వు దానిలో మొబైల్ హోమ్స్ పెట్టి రెంట్కి ఇవ్వాలనుకున్నావు అనుకో, అట్లాంటి వాటికి కూడా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి మొబైల్ హోమ్స్ పెట్టడానికి. ఓకే, అది కాకుండా వేరే వాళ్ళు కూడా మనకి ఈ టెక్సాస్లో ల్యాండ్ ఉంటే వేరే వాళ్ళు కూడా మా మొబైల్ హోమ్ తెచ్చుకొని మేము మీ ల్యాండ్లో జస్ట్ పెట్టుకొని బతుకుతాము, దానికి కూడా రెంట్ కడతామంటారు. అంటే జస్ట్ ల్యాండ్ యూజ్ చేస్తున్నందుకు, నువ్వు మొబైల్ హోమ్ నువ్వు కట్టకపోయినా జస్ట్ వాళ్ళు మన ల్యాండ్ యూజ్ చేస్తున్నందుకు వాళ్ళు రెంట్ పే చేస్తారు. కాకపోతే దీనికి కూడా జోనింగ్ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. సో మీరు ల్యాండ్ కొనేటప్పుడు ఇట్లాంటి రెస్ట్రిక్షన్స్ ఏమైనా ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి. అట్లనే కొన్ని ఏరియాస్లో మినిమం స్క్వేర్ ఫుటేజ్ అని ఒక రెస్ట్రిక్షన్ ఉంది. అంటే నువ్వు ఒక ఇల్లు ఏదో కట్టినావంటే స్పెసిఫిక్గా ఇంత స్క్వేర్ ఫీట్లో కట్టాలని రూల్ ఉంది ఆ పర్టికులర్ ల్యాండ్లో. ఇంకోటి ఏంటంటే ఒకవేళ ల్యాండ్ కొనాలి అంటే సో మినిమం ఇన్ని గజాలు అని, అంటే అట్లీస్ట్ ఒక ఎకరము 2 ఎకరాలు అట్లా కొనాలని కూడా రెస్ట్రిక్షన్స్ కూడా ఉన్నాయి బేస్డ్ ఆన్ ద కౌంటీ. ఓవరాల్గా టెక్సాస్లో ల్యాండ్ కొనడం అనేది ప్రాఫిటబుల్ ఎప్పుడైతుందంటే నీకు మోర్ దాన్ 10 years హోల్డ్ చేసే ప్లాన్ ఉండి, ఓకే, నీకు రైట్ లొకేషన్ దొరికితే అండ్ ఆల్సో నీకు రైట్ అవే కంటిన్యూస్ క్యాష్లో నీకు అవసరం లేదు అనుకుంటే, ఆర్ మేబీ ఈ ల్యాండ్ మీద వచ్చే బెనిఫిట్ అనేది మీ కిడ్స్కి ట్రాన్స్ఫర్ అయితే చాలు అనుకున్నా కూడా వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే ఇట్ విల్ టేక్ 10 to 20 years కదా. సో మీ కిడ్స్ మీద కొన్ని రిజిస్టర్ చేసుకున్నా కూడా వాళ్ళు ఇప్పుడు లెస్ దాన్ 10 ఉన్న వాళ్ళు 30కి వచ్చేసరికి ఒక 20 ఏళ్లలో వాల్యూ వచ్చే పాసిబిలిటీ ఉంటుంది, వాళ్ళకి యూజ్ అవుతుంది. బట్ ఎప్పుడు కొనొద్దు అంటే మీకు క్విక్ ప్రాఫిట్స్ కావాలంటే వర్కౌట్ అవ్వదు. అండ్ అట్ ద సేమ్ టైం రెంటల్ ఇన్కమ్ అంటే ఆబ్వియస్గా ప్లెయిన్ ల్యాండ్ కాబట్టి రెంటల్ కష్టము. అండ్ మీ బడ్జెట్ కంటే ఎక్కువ బియాండ్ వెళ్ళి ల్యాండ్ కొనడం అనేది వేస్ట్. ఎందుకంటే మీకు రైట్ అవే మీకు రిటర్న్ అనేది ఏమి రాదు కాబట్టి ఏమాత్రం రీసెర్చ్ చేయకుండా యూటిలిటీస్ అవి ఏం చెక్ చేసుకోకుండా కొన్నారంటే ఇంకా చాలా బిగ్గెస్ట్ ప్రాబ్లం అవుతుంది. ఓవరాల్గా టెక్సాస్లో ల్యాండ్ కొనాలా అంటే నా పర్స్పెక్టివ్లో ఓకే, ల్యాండ్ మీద అప్రిషియేషన్ వాల్యూ అనేది లాంగ్ టర్మ్లో వస్తుంది. అండ్ ఇల్లు మీద కొంచెం షార్ట్ టర్మ్లో వస్తుంది. షార్ట్ టర్మ్ అంటే 1 year కాదు, 5 years to 10 years ఫర్ హౌస్, 10 years to 20 years ఫర్ ల్యాండ్. మన ఫేట్ బాగుంటే ఆ ల్యాండ్ దగ్గర సరౌండింగ్ ఏదైనా డెవలప్మెంట్ స్టార్ట్ అయితే రైట్ అవే రేజ్ అవుతుంది. అదర్వైజ్ యూజువల్గా ల్యాండ్ అప్రిషియేషన్ 10 to 20 years. ఎందుకంటే ఇండియన్ పాపులేషన్తో కంపేర్ చేస్తే, ఇండియన్ ల్యాండ్తో కంపేర్ చేస్తే యూఎస్లో 400 million పీపుల్ ఉన్నారు, ఇండియాలో 1.6 billion పీపుల్ ఉన్నారు. అంటే లైక్ ఇండియా పాపులేషన్ 4 times ఉంది. అందుకని ఇండియాలో ల్యాండ్ వాల్యూ అసలు పడిపోవడం అనేది జరగదు. అండ్ లిమిటెడ్ ల్యాండ్ ఉంది. యూఎస్లో ఏంటంటే చాలా పెద్ద ల్యాండ్ కాబట్టి
పాపులేషన్ హార్డ్లీ 400 మిలియనే కాబట్టి ఆ స్టేజ్కి రావాలి, ల్యాండ్ ఫాస్ట్గా గ్రో అవ్వాలి ఒక 3 ఇయర్స్లో 5 ఇయర్స్లో అంటే ఇట్ విల్ టేక్ టైం. సో ఇది ఓవరాల్గా నా అనాలిసిస్. సో మీరు ఒకవేళ ల్యాండ్ కొనాలనుకుంటే ఏ ఏరియాలో కొనాలనుకుంటున్నారు అండ్ మీ పర్స్పెక్టివ్లో ల్యాండ్ వాల్యూ వస్తుంది అనుకుంటున్నారా లేదనుకుంటున్నారా కమెంట్లో పెట్టండి. థ్యాంక్ యూ. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.